హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక బేసిక్గా నేను ఏమనుకున్నానంటే, మన ఫామ్ది స్టార్ట్ అయినాక కొంతమంది ఎక్కువ కామెంట్స్ పెట్టే వాళ్ళని, మళ్ళీ తర్వాత కొన్ని అదర్ క్రైటీరియాస్తో వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేద్దాము అన్నట్లు. అంటే లాస్ట్ టైం మనం శారీస్ది గివ్ అవే ఇచ్చింటాం కదా, సో అదే టైప్లో అట్లా కొంచెం పిలిచి వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ అంతా రివీల్ చేయలేను కానీ ఓకే, సో అట్లా అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు దాని గురించి అమ్మతో చెప్పి దాని మీద ఒక రిలేటెడ్ ప్రాంక్ చేస్తా. సీ యూ. ఎందుకట్లా తొక్కులాడుతా అంటావు? ఏం తొక్కులన్నా? ఇప్పుడు నువ్వేమి ఇచ్చినావు తొక్కులాడేకి? ఏమి వెళ్ళా తొక్కులాడేకి? మళ్ళా తొక్కులాడేదంటే నువ్వు చెప్తాను. తొక్కులాడద్దు అట్లా ఇస్తావు. పెళ్ళాం పక్కలో కూర్చుంటానని చెప్పు. పెళ్ళాం పక్కలో కాదమ్మా, లేకుంటే నేను ఇటు కూర్చుందాన్ని అడుగు పంపించి మళ్ళీ ఇటు జరిపినావంటే అర్థమేమి? యాళ్ళు ఇప్పుడు అది పెట్టి కూర్చున్నావు. వద్దు, ఆడు పెట్టుకో. నాకు అవద్దు. నేను అస్సలు స్వీట్లు తిన్ను, నేను బిస్కెట్లు తిన్ను. ఎవరు తిన్నారు నాకేం తెలుసు? వాళ్ళు శ్రీలక్ష్మి వాళ్ళు తిన్నారు. అక్కడ పావుగడకు తెచ్చినా కానీ నేను ఇచ్చినా ముట్టలేదు. అడుగు, చెప్తుంది. నేను తిన్ను స్వీట్లు బిస్కెట్లు ఏం ముట్టాను నేను. కాఫీలు హోటలే మూతి పగల కొడతా. కాపీలు గీపీలు అన్నావంటే ఎప్పుడో ఒకసారి. దేశంలో ప్రపంచంలో ఎవరు తాగరా? నువ్వు చేసేటివన్నీ మేము తీస్తే నా ఐఫోన్ రానిరా, మేము ఎడిటింగ్ నేర్చుకొని నీ కథ చెప్తాము, నీకు అన్నీ పెడతాం చూడు. టైం అది పెట్టినావు ఇప్పుడు. చెప్తానమ్మా. ఏం నీకేమన్నా పెళ్లి సూపులా? ఒక్క పెళ్లి చేసుకుంటేనే చాలా అమౌంట్ ఆఫ్ టైము మనకు ఉండదు. తినన్న చెప్పన్న తిను. ఇంకా అన్నన్ని పెళ్ళిళ్ళు 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకా టైం ఏముంటుందండి. సో అది పెళ్ళి కాదు కానీ అదే మనము అంతకుముందు అనుకుంటాం కదా, ఇట్లా ఫామ్ అంతా రెడీ అవుతానే. బిస్కెట్ తింటావా? సంపుతా నువ్వు. అదే అమ్మా. సో ఇట్లా ఫామ్ది రెడీ అయినాక మనము మన సబ్స్క్రైబర్స్ని చాలామంది అమ్మని కలిసల్లా బ్రో అని చెప్పి మనకు మెసేజ్ చేస్తుంటారు కదా మామూలు. కొంతమంది నేను కలిసల్లా ఓకే నీకు దువ్వల్లా అదే ఇట్లా మామూలు కలిసినప్పుడు అంటే ఏమన్నా అది టోకన్ సిస్టమ్ పెడతావా, టికెట్ సిస్టమ్ పెడతావో చూడు దూగేకి. ఓకే, సో అట్లా అంటా అంటారు కదా. సో అందుకు ఇప్పుడు అట్లే ఉండురా, ఒక ప్లాన్ చెప్తా నేను. అందరూ ఏమంటున్నారంటే, నేను బయట కనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మన ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటారు, నువ్వు ఇంత బాగున్నావు కదా, నేను ఇంత బాగున్నావు కదా, నువ్వా నేనా, నేను ఇంత కనిపించేద్దు, ఎవరు బాగున్నా, నేను ఇంత బాగున్నావు కదా. ఎందుకు అంత చండాలంగా తీస్తాడు? పద్దుని బాగా తీస్తాడే నీట్గా. తల అట్లా చెదరనీడు, చున్నీ చెదర అంత నీట్గా తీస్తాడు. నిన్నెందుకు అంత వరస్ట్గా తీస్తున్నాడు అని అడుగుతున్నాను. అయినా ఇవి పెట్టవులే, నువ్వు తీసేస్తావు నాకు తెలుసు. ఆ పాపనేం నీట్గా తీనే, ఆ పాపను కూడా ఎట్లుంటే అట్లనే తీస్తావు ఒకసారి. నన్ను ఎంత భయంకరంగా ఎగ్జిబిషన్లో అయితే నా మీద నాకే అసహ్యం పుట్టింది. కానీ వాళ్ళకి ముట్టదు. ఇంకోటిదా, కొంతమంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఫామ్ అంతా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంక ఈ నెలలో. స్టార్ట్ అయినాక ఇప్పుడు మనకి కొంతమంది మెసేజ్ చేస్తుంటారు కదా మిమ్మల్ని కలవల్ల అది ఇది అని. మనం అప్పుడప్పుడు కుదరక నువ్వు బిజీగా ఉండి నువ్వు ఎక్కడెక్కడో తిరగలాడుకుంటూ ఉండి కలవలేక. నేనెక్కడ తిరగలాడుతానా? సీరియస్ ఫేస్ తీసేసి కామెడీ ఫేస్ పెట్టుకో. నీ అంత ఇది రాదులేప్ప నాకు. కామెడీ ఫేస్ నాది సీరియస్ ఫేసే. కామెడీ ఫేస్ పెట్టుకో. అడుగుతాను మధ్యన ఏమైంది అమ్మ ఎప్పుడు చిట్టపట్టలాడుతూ ఉంటుంది, ఏమైనా కానీ కారం పెడతానారా అన్నారు. అవును పెడతాను. మెందిడు వీడియో నువ్వేందో చదువుకుంటా.
అంటే వీడియో అయిపోయినాక వస్తుందా? పద్దు అంతంతసేపు మాట్లాడేకు ఉండదు పద్దు, నువ్వు మళ్ళీ చెరుక్కుందువు. ఇక్కడ కూర్చొని చెరుక్కోని నీ ఊరేమంటారు. ఇప్పుడు ఆ పాప చెరిగి ఆ గిన్నెంతా కడిగి ఇదిలిచ్చి బియ్యం కడిగి పెట్టి వచ్చేసరికి 2 వీడియోలు తీస్తావు నువ్వు. చెరుక్కో కాళ్ళంటే ఏడెట్లా జరుగుతారప్ప నేర్పి. సరే మ్యాటర్ ఏంటంటే ఏందో ఇట్లా డిస్టర్బ్ చేస్తా వాళ్ళకి ఏందర్థమవుతుంది? నువ్వు తొక్క తోటకూర, మళ్ళా వచ్చి పలకూర గోంగూర, మళ్ళా వచ్చి మెంతాకు చుక్కాకు అని చెప్తే ఏందవుతుందిరా? ఫ్రెండ్స్ ఈ యాక్చువల్గా ఏంటంటే గ్యాప్ లేకుండా నీట్గా ముగిచ్చు. నీట్గా ఓకే వన్ టేక్లో అయిపోగొట్టేద్దాం. సో ఫామ్ ఛానల్ స్టార్ట్ అయినాక చాలా మంది మనల్ని కలసాలని అనుకుంటా అంటారు, మనం కలవలేకపోతుంటాం, మ్యారేజ్కి వాటికి కూడా పిలుస్తూ అంటారు. ఓకే, సో అందుకని చెప్పేసి ఎట్లా కలవడం లేదు కదా. సో మీటప్ లాంటిది మీటప్ లాంటిది అంటే డోర్ కాదు, డోర్ లాంటిది. అంటే మీటప్ అంటే అందరికీ కదమ్మా, మీటప్ అంటే అందరికీ ఓకే. నువ్వు మీటప్ అంటే నాకేం ప్రాబ్లంలే, అదే అడుగుదామని చెప్పి నేను కెమెరా ముందర అడుగుతాను. ఎందుకంటే మీటప్ లాంటిది అని ఎందుకు అంటాను అంటే, నువ్వు కూడా నిన్నెందుకంటే నువ్వు చెరుక్కుంటా అంటే ఇది పిలిపించిండే, నీతో కూడా అంత పని ఉంది కాబట్టి నిన్ను కూడా ఉండమన్నాను. అది ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏముంది ఐడియా అంటే, మన ఛానల్కి సపోర్ట్ చేసి, అంటే ఎట్లా సపోర్ట్ అంటే యాక్ట్ చేసి, లేదంటే నాతో ఇంటరాక్షన్ వాళ్ళని మన వీడియోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఓకే, దాంతోపాటు ఇంకా మన వీడియోల్లో కామెంట్స్ పెడతా రెగ్యులర్గా మనకు సపోర్ట్ చేసే వాళ్ళని, ఇంకా ఆ తర్వాత మెంబర్షిప్ తీసుకున్న ఇప్పుడు ఎంతో ఉన్నారు 18-21 మెంబర్స్ ఏమో ఉన్నారు, వాళ్ళందరినీ ఫామ్కి ఒకేసారా లేదంటే డిఫరెంట్గా కొంతమందినో అదంతా ఇంకా క్లారిటీ లేదు. బట్ వాళ్ళందరినీ అయితే గిన ఫామ్కి ఇన్వైట్ చేసి భోజనాలు పెట్టి ఓకే మంచిగా చూసుకొని, నువ్వు చెప్పినట్లు కుదిరితే కావాలంటే టికెట్ పెట్టి పెట్టు ఓకే బాగా మంచిగా ఎంటర్టైన్ అయ్యి పంపిద్దాము. టికెట్ నువ్వు పద్దు డ్యాన్స్ టికెటా? సరేలే, జోక్స్ అపార్ట్, నీ చేతి వంటలు భోజనాలు నువ్వు పద్దు ఇంకా కావాలంటే ఎవరైనా పిలిపించుకొని చేసి ఎక్కువ మంది అయితే అందుకే నేను అడిగింది. ఎక్కువ మందికి అయితే నాకు చేత కాదు, మళ్ళా కొంత ఎవరైనా కొంచెం ఉండాల, హెల్పింగ్ ఉండాలా, చేయాలా. అంటే అందాజ్మెంట్ ఎంతమంది రావచ్చు ఏమో, మాదంతా ఇంకా నేను థింక్ చేస్తాను దానికి ఎట్లా సెలెక్ట్ చేయాలి అదే చెప్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు సత్తి ఎవరు మనం అప్పుడు అదేంది ఏంటివి మనకి తూగో అంటే వచ్చేటప్పుడు అవి ఇచ్చే కదా, ఏంటివి భారీగా జవరితో చూడవి. నేను అసలు జవరలేదు బావి, ఏంటి అవి? నేను ఏంది జవరలేదు మామూలు. సో సతీ, మళ్ళీ ఆ తర్వాత శ్రీకరు ఇంకొక సాయి, ఇంకొక సాయి శంకరు, ఇంకా మళ్ళీ ఆ తర్వాత మాధురి, మేఘ, ఇంకా మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు 20 మెంబర్స్ ఏమో మన ప్రీమియం ఇది మన 20 మెంబర్స్ ఏమో చికెన్ సాయి కూడా 20 మెంబర్స్ ఏమో ఇది అది ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళని జాకి అట్లా అందరినీ అట్లా పిలిచి ఉంది జాకి. సో వాళ్ళల్లో ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు, ఎప్పుడు ఏమి అదంతా మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అట్లయితే అని అనుకుంటున్నా. మీకు ఎంతమందికి చేయగలరు? చెప్పినా కదా శ్రీకర్ అంటేనే ఆ శ్రీకర్, మళ్ళీ ఇంకొక శ్రీకర్, మళ్ళీ హిందూపూర్ నాని చెప్పినానులేమ్మా, ఎన్నిసార్లు చెప్తావు. వాళ్ళందరినీ ఎంతమందికి మీరు చేయగలరు? 30 మందికి చేయగలరా? 30 మంది 50 మంది ఉంటారులే. 70 మందికి అట్లా చేయగలరా? నువ్వేం గడులుగా వస్తాను, నువ్వు కూడా హెల్ప్ చెయ్యి. తలాకో చేస్తే 70 మందికైనా చేస్తాము. ఆమె శ్రీలక్ష్మి ఉంటుంది, పద్దు ఉంటుంది, నువ్వు ఉంటావు, నేను ఉంటాను, ఇంకా ఎవరినైనా హెల్ప్ తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అందుకే చెప్తాండి. సో దీంట్లో ఎవరు ఫీల్ కాకుండా వచ్చే వాళ్ళని వద్దనకుండా రాని, మనం కావాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసి పెడదాం. సూపర్, ఆ మాట అన్నావు. ఇప్పుడు నేను ఒప్పుకుంటా. నువ్వు అనుకోకుంటే నాకేం లేదనుకున్నావా? సరే అండి, బాయ్ అండి. బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు మాత్రం లైక్లు కొట్టండి. మేము కూడా అంతే ఉత్సాహంతో మేము ముందుకు వస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఏమి ఆటికి బాత్రూమా? నీకు ఎప్పుడు బాత్రూమ్ చింత తప్ప వేరే అట్లా కాదు, ఎంత గంట అర్ధగంట అంటే అందుకు భయ. పగులుపూట పనుకోద్దమ్మా, మంచిది కాదు.
ఏందిరా ఇలా పెట్టిన ఆఫ్ చేసినావా ఇది ఆఫ్ మళ్ళీ ఏం చేయడం నట్టింట్లో పెట్టి ఇట్లా చేయి తగిలితే పడిపోల్లా ఏమి ఇది కూడా తీలేవా మాత్రము నువ్వు ఉండేదంటే ఎంత తలకాయ తిరుగుతుందా ఏమన్నా ఒకవేళ ఎక్కువ వస్తున్నారు చాలా మంది ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ ఏం కార్లే పెద్ద 1000 మంది అనుకో 1000 వస్తారా నాకు తెలిసి 1000 మంది కూడా రాకపోవచ్చు 1000 మంది వచ్చారనుకో 1000 మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని తెలిస్తే అప్పుడు సెలెక్టివ్గా మనం కొంచెం ఫస్ట్ టైంకి అట్లా చేద్దాం ఓపెన్ మీటప్ కాకోకుండా అంతమంది ఎందుకు వస్తారు అయినా కానీ నువ్వు కాదు చెమ్మేళ్ళని చూసాక అంతమంది ఏం తండోపతండాలకు వస్తారా అంత సినిమా లేదాడ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఏం చేద్దామంటే ఓ ప్లాన్ వచ్చేసి మామూలుగా కామెంట్స్లో సెలెక్ట్ చేయొచ్చు కామెంట్స్లో మనం సెలెక్ట్ చేయొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు కామెంట్స్లో సెర్చ్లో పోయేసి నీట్గా ఎవరెవరైతే విష్ణు ఫ్యాన్స్ బాబీ అన్న ఫ్యాన్స్ పద్దు ఫ్యాన్స్ అని కొడతానే ఒక సబ్స్క్రైబర్ ఉంటారే ఉంటే అందరికీ ఉంటారు కానీ నీ ఫ్యాన్స్ అట్లా అంటే కొంతమందికి కనెక్ట్ అవుతారు కదమ్మా ఎక్కువ ఇప్పుడు ఛానల్ని బట్టి ఉంటుంది కానీ ఛానల్ని బట్టి ఉంటుంది బట్ దాంట్లో క్యారెక్టర్స్ బట్టి కొంతమంది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారండి కొంతమంది నీకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది చెమ్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు మళ్ళీ చెమ్స్ కనెక్ట్ అయిన వాళ్ళు నీకే అవుతారు నాకైతారు మిక్స్డ్ కూడా ఉంటారు అంటే నేను ఏం చెప్తున్నానంటే అట్లా కామెంట్స్లో సెలెక్ట్ చేసేటప్పుడు పద్దు ఫ్యాన్సు బాబీ అన్న ఫ్యాన్సు అని అంటారు కదే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిపించుకుందాం మనము అర్థమైంది నీకు మన ఫ్యాన్స్ని పిలిపించుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడు అమ్మ ఫ్యాన్స్ అన్నారనుకో కట్ చేసేద్దాం వాళ్ళని నీకు అర్థమవుతుందా ఎవరెవరైతే అమ్మ ఫ్యాన్స్ అంటారు అనుకో వాళ్ళు తగ్గించేద్దాం ఇప్పుడు 100 మంది అనుకో 100 మందిలో CHEMALI చెమేలి 7 వస్తాయి BUDUCKS బుడుక్స్కి 7 వస్తాయి RADHAMMA రాధమ్మకి 8 వస్తాయి సో సరిపో 8 మందికి చెమేలని ఇచ్చేసి 100 ఇంకొక 92 మందిలో 50 మంది బాబీ అన్న ఫ్యాన్స్ ఇంకా రిమైనింగ్ నీ ఫ్యాన్స్ అని ఎవరెవరైతే అంటారో వాళ్ళని పిలుచుకుందాము అంటే మన పాపులేషన్ తక్కువ ఉంటుందనా మన ఫ్యాన్స్ ఎక్కువ చెమేలి ఫ్యాన్స్ తక్కువ మన ఫ్యాన్స్ తక్కువ ఉంటారు ఆహా ఓవరాల్గా అమ్మకే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు నాకు తెలిసేది అట్లాగానే చెప్తాండేది ఫామ్కి పిలిపించుకునే వాళ్ళలో పద్దు ఫ్యాన్స్ బాబీ అన్న ఫ్యాన్స్ అని ఉండే వాళ్ళని సెలెక్ట్ చేద్దామంటా నీకు అర్థమవుతుందే సరే అట్లా ఇదేంటో అయితే అరే నీ అబ్బా చేస్తే కూర్చో ఏం నిద్రపోలేదా ఇద్దరు రాలే ఏంది అదేందో తెలుసా ఫారెన్ రష్యాదో చైనీస్ అని చెప్పినావు కదా ఫారెన్ది నీకోసం ప్రేమతో అది కాదు నిన్న నాకు ఇచ్చినాడు వాళ్ళు ఎవరో నిన్న ఇట్లా కూడా అది కాఫీ చాక్లెట్ అది తిని చూడు ఫారెన్దో కాదో నీకు తెలుస్తుంది కాదు కాదు ప్యాకింగే అనుకుంటా నేను ఫారెన్ది కాదు ఆ పిల్లోడు శ్రీమంత్ ఇచ్చినాడు అది ఆ పిల్లోడు తినుకుంటా తెచ్చిన్నాడు ఇచ్చిపోయినాడు తిని చూడు ఎట్లుందో అది ఇది స్టార్ట్ చేయండి చేస్తా తిని ఒక్కసారి తిని చూడు అంటే నీకు గాళ్ళను ఉందా నాకు వద్దు నేను కాఫీ తిన్నాను ఒకటి ఫారెన్ చాక్లెట్ లే అంటే మేము ఎప్పుడు అవి తినిలే నువ్వు ఒకటే తింటావు నువ్వు ఒకటే అట్లా కాదమ్మా ఇప్పుడు నీకు చెప్తాడు చూడు ఇప్పుడు తిక్కలోళ్ళు అయితే ఇంకా ఏమేం చెప్తావో నాయన నువ్వే పోయి తెచ్చినాను కూడా చెప్పుకుంటావేమో అట్లా కాదు ఇప్పుడు ఫారెన్ చాక్లెట్ అని ఇస్తానే వాళ్ళకి కొంచెము అది నా కోసం వీళ్ళు ఫారెన్ నుండి చాక్లెట్ తీసుకొని వచ్చినారు కదా నాకు ఇస్తానంటే వీడు బాబీ గార్డ్ అని ఆనందపడతావు ఎక్సైట్మెంట్ నీవు ఎక్స్ప్రెషన్స్ లేని మొబ్బు మొగం దానివి ఇట్లే ఉంటావు అన్నం పెట్టు అన్న ఇట్లే ఉంటావు ఆనందం వచ్చినా ఇట్లే ఉంటావు మేము అట్లా కాదు కళ్ళతో మాట్లాడతావు ఎందుకు అది ఎక్స్ప్రెసివ్ అమ్మా నేను మామూలుగా బుడిద మొగం అనుకుంటా కానీ అది సరేలే పైసా నేను చిన్న ఫామ్ ఏమే ఫామ్లో వర్క్ ఉంది నాకు ఫామ్లో చేసుకోవచ్చు ఏం డిసైడ్ అయినారు ఏం మాట్లాడినారు మా ఏముంది మా హానెస్ట్గా చెప్తాన్నా 1000 మంది కన్నా అదే దీన్ని ఎంతమంది పిలుస్తాను 1000 మంది కన్నా చాక్లెట్ తుడుస్తుంది చాక్లెట్ ఎంత తుడుస్తాలే 1000 మంది కన్నా ప్రపంచంలో నువ్వే నీట్గా అంతా రోతగాళ్ళు అన్నట్టు చేస్తాలే సర్లే పోయిస్తున్నా మళ్ళీ ఏమి ఎట్లుంది ఫారిన్ చాక్లెట్ అంత లేదులే కానీ చెప్పు ఏందమ్మా అదే ఎంతమంది వస్తారు అని చెప్పి కొంచెం రఫ్గా ఐడియా తెచ్చుకుంటే 1000 కన్నా ఎక్కువ వస్తారా నిన్ను చూసేకి నిన్ను కాదు సారీ ఆ పాపని చూసేకి రారు కదా
ఆడ ఉండేదంతా ఎవరు నీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది, నిన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉండేది. సో వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉంటారమ్మా, తిప్పి తిప్పి కొడితే మనకి మ్యాక్సిమం ఒక 5 మంది 6 మంది ఉంటారు అంతే. బాబీ ఎంతమంది ఉంటారమ్మా, మహా అంటే 5 మంది 10 మంది 6 మంది ఉంటారు. ఎందుకుంటారు లేప్ప, నీకు ఉంటారు అందరికీ ఉంటారు. ఏం డైలాగులు కొడతావు నైనా నువ్వు. అదే మళ్ళీ ఇప్పుడు ఎంతమంది వస్తారు నిన్ను చూసేకి, దాన్ని డిపెండ్ అయ్యి ఉంటారమ్మా. మన చేతిలో ఏముంటుంది, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అవి ఇప్పుడు 10 మంది వచ్చినా కానీ చూసుకునేదే, 100 మంది వచ్చినా చూసుకునేదే. అది ఎవరో 10 మందికైనా కానీ ఒకటే ఫుడ్ ఉంటుంది, 100 మందికైనా ఒకటే ఫుడ్ ఉంటుంది. నన్ను ఎందుకు రా నోరెత్తాను. చెప్పు. ఆడ ఎవరెవరు వస్తారో వచ్చే వాళ్ళని కామెంట్లలో పెట్టమని చెప్పు. అది మీరు అవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారమ్మా. మనకి ఎంతమంది వస్తున్నారని ఇన్స్టాలో అయినా కామెంట్స్లో నువ్వు పెడతా అంటారు, అందరూ ఇన్స్టాలోనే కలిసారు కదా. సరేలేమ్మా చేద్దాం, నువ్వు నీ ఎట్లా కావాలంటే అట్లా అన్నీ మీరు లిస్టు రాసుకోండి, వాళ్ళని నోట్ చేసి పెట్టుకోండి. దాన్ని కౌంట్ చేయండి ఎంతమంది వస్తారా అని. అవును, అట్లా చేస్తే మనకి తెలిసిపోతుంది ఎంతమంది ఏమి అని. అంతే కదా. కానీ ఎవరు ఫీల్ కాకూడదు, అందరూ వచ్చే వాళ్ళందరూ రాని. అంతే మనం కావాలంటే ఎంతైనా కష్టపడి వాళ్ళకి చేసి పెడదాం. హ్యాపీగా రావాలా, హ్యాపీగా పోల్లా. అదేమో చెప్తాను, క్షేమంగా రావాలా, లాభంగా పోల్లా. సరేలే. అయినా ఇంకోటి ఏందో నాకు అక్కడ పడుకుంటే ఏందో వినపడా, ఏమది దానికే లేసి వస్తే నేను అదే ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఏం ఐటమ్స్ పెడదాము, ఏం అమ్మకి ఇష్టమైన ఐటమ్స్ చేపిద్దామా, ఏం చేపిద్దాము అని ఆలోచిస్తా ఉంటాను. సబ్స్క్రైబర్లకు ఇష్టమైన నేను చేస్తాను, కానీ నువ్వు గమ్మనుండు. నాకు ఇష్టము, నీ ఇష్టం, నీ మా పద్దు ఇష్టం కాదు. కానీ అది కాదు, ఏదో మాట్లాడుతుంది నాకు. అందుకే మేల్కొని డోర్ వేసుకోలేదు నేను. మీరేమో డోర్ వేసుకొని ఏమైనా మాట్లాడుకున్నారేమో నాకు తెలియదు. మీరు అలవాట్లో పొరపాటు వినపడినాయి కొన్ని. ఏం మాట్లాడినావు నువ్వు? మరి ఆ పాప మెత్తగా అంటాంది, నువ్వు గట్టిగా అంటానవలే. ఏమని? ఏందో పద్దు, నీ సబ్స్క్రైబర్లు మనకి సబ్స్క్రైబర్లు మనము ఏంది మా నిద్రలో కలగన్నావా? ఏం కలగలేదు, కళలు వచ్చినాయా ఇంటికి? మనకి ఏంది సబ్స్క్రైబర్ల నీకు నీ సబ్స్క్రైబర్లని నా సబ్స్క్రైబర్లని పిలుద్దాము. ఎక్కువ వాళ్ళకే మన రాధికా వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ కదా. మీరు మాట్లాడింది నేను విన్నా. ఏంది నీకు అట్లా దొంగ బుద్ధులు కూడా ఉన్నాయి డాడీ? అట్లా గోళ్ళ పక్కన గోళ్ళ పక్కన దూరుకొని బల్లేకట్ల చెవులు ఇట్లా గిలిచ్చి బయట దూకి. ఒక మాట ఎన్ని బావి, నాకు అట్లా అలవాట్లు ఎప్పటికీ రావు కదా. నువ్వు మాట్లాడుతుంటే 6 మైళ్ళు వినపడతాయి అంతోటి అన్నావు. ఏమన్నా? నాకు నా సబ్స్క్రైబర్లు అంటే ఆ విష్ణు అన్న నువ్వు అంటే మాకు ఇది, ఆ బావి అన్న నువ్వు అంటే అన్నట్లు నీ వాళ్ళు పద్దుని ఇష్టపడే సబ్స్క్రైబర్లు. ఇప్పుడు నేను వద్దన్న అందరినీ పిలుద్దాం, నా ఏం లే, అందరికీ సబ్స్క్రైబర్లే. అమ్మ వచ్చే రాధా అమ్మ పేరు మీద వచ్చే సబ్స్క్రైబర్లను తగ్గించేద్దాం, మనం ఎక్కువ పిలుచుకుందాం. అంటే ఎందుకంటే చెప్తా నా కొడక అంటే ఎందుకన్నానో తెలుసా? అంటే ఎందుకన్నానంటే ఎక్కువ మంది వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు అందరు వచ్చి ఇప్పుడు హైదరాబాద్కి పోయినప్పుడు హైదరాబాద్ మీటప్లో ఏమైంది పాపం, అందరూ అమ్మని చుట్టుకొని అమ్మ 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 అని మాట్లాడేస్తే దౌడలు నొప్పించినాయి. నాకేందో నొప్పిస్తా, నేను ఆడానులే మళ్ళీ సబ్స్క్రైబర్లు అంతా గోలాగానే. ఆడ చికెన్ కొరికేటప్పుడు తందూరి తినలేకపోయిందా? నేను ఎప్పుడు చికెన్ తిన్నా పద్దు, తందూరి కొరకలేకపోతే కదమ్మా మాట్లాడే. తందూరి బాబీ నాకేం పండ్ల ఎఫెక్ట్ లేదు, చూడేం రాలేదు, ఇంకా ఏం లేవు నాకు. పర్ఫెక్ట్ ఉన్నాయి నాకు. లేదు అట్లా కాదు, ఎందుకంటే చికెన్ నమ్మలేక రాలే, ఎముకలు నమ్మలేక రాలే. అయ్యో నేను అట్లా లేదు, నేను చెప్పేది నేను అట్లా పిలిచేకి రాలే అని డైలాగులు కొట్టి. నేను అట్లా మాట్లాడలేదు. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినా వాళ్ళందరికీ నేను వాళ్ళకి చేసి పెడతామా? నువ్వు నేను ఎవరిని బాధ పెట్టు, నువ్వు బాధ పెట్టావు, విండి చెప్పేది చెప్తాను నీట్గా చెప్తా. ఒక వద్దు ఇంచద్దు, సరే చెప్తా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చూడు, ఇప్పుడు 20 మంది వచ్చినారనుకో, 20 మంది అమ్మ బాగున్నావమ్మ బాగున్నావమ్మా బాగున్నాను నమ్మెల్లి ఇబ్బంది అవుతుంది నీకు. 100 మంది వస్తే నమ్మేలి. ఇప్పుడే 5000 పందెం కడదాం పరా, కడదామా? పాలే ఉండవు పిల్లి కాదు నమ్మెలే. అమ్మా నీకు చెప్పలేను లేరా నేను. పిల్లిరా నమ్మెలేమ్మా, నమ్మెల్లుడా నీకు బాగా బో తెలుసా? నువ్వు చూపిల్ల అది అంట. సరే ఉండు బాబీ, ఆ మాట అన్నావు కదా. ఇప్పుడు నీ సబ్స్క్రైబర్లు కాదమ్మా, మన అందరూ సబ్స్క్రైబర్లే. ఫ్యాన్స్ ఏముందమ్మా, నాకెవరు ఉంటారు ఫ్యాన్స్? నీకుంటారు. కాసేపు నీ ఫ్యాన్స్
ఒక 30 మంది అనుకో, ఆ పాప ఫ్యాన్స్ 30 మంది అనుకో, నాకు 10 మంది అనుకో, 70 మంది అయినా 70 మందికి వంటే చేయాలి కదా. చేయాలి కదా. మళ్ళీ నాది ఎట్లా అంటావు? నేనేమన్నాను? నీకు అంతమంది వస్తే నువ్వు ఎట్లా అంటానవే? అది అంటే అదే చెప్తాను ఇప్పుడు, లాజిక్ చెప్తా చూడు. ఇప్పుడు 100 మంది వస్తే 100 మందిని నువ్వు మాట్లాడితే నీకు దౌడలు నొప్పిస్తాయి కదమ్మా అంతమందితో మాట్లాడితే. అదే నా ఫ్యాన్స్ కానీ పద్దు ఫ్యాన్స్ వచ్చినారనుకో, వాళ్ళు పద్దు దగ్గర ఉంటారు, 40 మంది నా దగ్గర ఉంటారు, నీ దగ్గర 2-3 పెట్టేసినాం అనుకో, నీకు దౌడలు నొప్పికోకుండా ఉంటాయి. అందుకు నేను నీ సదుద్దేశంతో నేను నీకు టెన్షన్ పడకూడదు, నాకేమైనా దౌడలు మాట్లాడి అంతమందితో మాట్లాడి మన అంతే కదా, అరిసి దౌడలు నొప్పిస్తున్నారా, అరిపిద్దరా నన్ను ఎప్పుడైనా అంటావు కదా, ఎప్పుడైనా ఒకసారి అంటావు. నేను ఎప్పుడు అన్నా నాకేమి దౌడల ప్రాబ్లము లేదమ్మా, నోరు నొప్పిస్తాయి. ఏం పద్దు ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఎక్కువ మాట్లాడితే ఏమైతుంది, దౌడలు నొప్పిస్తా చూడు, అడుగు ఆ పాప నొప్పిస్తాయి లేదా దౌడలు. మళ్ళీ ఇప్పుడు అంటావు కదరా పద్దు ఫ్యాన్స్ 30 మేము సాక్రిఫైస్ చేసుకొని నీకు దౌడలు నొప్పిపోకుండా చేసేకి. ఏం యాక్టింగ్ యాక్టింగ్ చేస్తావని ఏమన్నావురా? ఏంది? ఓకే మళ్ళీ అయిపోయింది. ఓకే ఫామ్ దగ్గరికి పోయి లేదు ఇప్పుడు వచ్చింది ఇద్దరిది ఓకే. నాకు 10 మంది అనుకో, 10 మందికి నేను వంట చేసి పెడతా. చేసి పెట్టు ముందులే అరసద్దు, చెప్పింది అక్షరాలుగా నేను. మీకు 100 మంది రాని, మీ 100 మంది మీరు భోజనాలు పెట్టుకోండి, సరే మీరే వంట చేసి పెట్టండి. సరే. ఏమంటే నువ్వు ఏం చెప్పాలంటే వచ్చిన వాళ్ళకి చేసి పెట్టానండి నేను మీకు ఏం చెప్పాలా. ఎందుకు నువ్వు ఇప్పుడు ఇది ఇట్లా మాట్లాడతాం, వీడియో పెట్టుకోలే, దాని సెల్ పెట్టుకో. వద్దులే, ఎందుకు వాళ్ళే వింటారు, మళ్ళీ నాకు చెప్పే తలకాయ నొప్పొద్దు. వద్దులే, చేసి పెట్టవు. నేను చెప్తా వాళ్ళతో ఈ మ్యాటర్ అంతా చెప్పి ఇట్లా అన్నారు వీళ్ళు, అందుకే మీకు చేసేది నేను లేను, నా ఫ్యాన్స్కి మాత్రమే నేను చేసి పెడతా అంట. సరేలే చేసి పెట్టు. సరే ఓకే, నాకేం ప్రాబ్లం డన్ చేసి పెట్టండి. ఇద్దరు నిన్నే తిట్టుకుంటారు, నన్నేం తిట్టుకోరు, మిమ్మల్నే తిట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా ఫ్యాన్స్ ఆ పాప ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ కాదు, అంతా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు. అర్థమైందా? మన ఫ్యామిలీ. అట్లా తింగేళ్ళ కానీ నేను ఫుడ్ పెట్టాను, నేను చేసి పెట్టాను నా వాళ్ళకి ఏంది మాది ఇంత అర్థమానంగా తయారైన నువ్వు. మళ్ళా వద్దులే ఫామ్ వేస్తా. ముందు బాబీ నేను ఆడిపోతే ఫామ్ లో పని ఉంది నాకు. ఆడిపోతే మాట్లాడింది మీరిద్దరు, తమాషా కన్నాను, మ్యాటర్ మొత్తం నా మీద నూపుతాను. తమాషా కన్నానులే, మా తమాషా కన్నాను. చాలా జక్కన్నా కొడుకురా నువ్వు. అంటే